ఇది ఒక్క స్పూన్ తిన్నారంటే చాలండి, ఎన్నో నెలల నుంచి మనల్ని ఇబ్బంది పెడుతున్న పీరియడ్స్ అనేవి అర్ధ గంటలో చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. 100% సూపర్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది. తప్పకుండా ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాయి అనమాట. మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఇవాళ నేను షేర్ చేసే ఈ రెమెడీ అనేది మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట. పీరియడ్స్ అనేవి చాలా వరకు డిలే అవుతున్నాయి అక్క, టైం టు టైం రావట్లేదు, చాలా మంది కామెంట్స్లో ఎక్కువగా అడుగుతున్నారండి. ఇలా పీరియడ్స్ డిలే అవ్వడానికి చాలా రకాల కారణాలు అయితే ఉండొచ్చండి. లేడీస్లో హార్మోనల్ చేంజెస్ వల్ల డిలే అవ్వచ్చు, అలానే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఇలా పీరియడ్స్ అనేవి డిలే అవ్వచ్చు అనమాట. చాలా మంది పీరియడ్స్ డిలే అవ్వగానే మెడిసిన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి, టాబ్లెట్స్ లాంటివి. అప్పటికప్పుడు పీరియడ్స్ అనేవి రావచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, ఇంట్లో ఏమైనా వ్రతాలు, పూజలు, అలానే అకేషన్స్, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నవి అనుకున్నప్పుడు పీరియడ్స్ అనేవి డిలే అవ్వడం కోసం టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటి అంటే, మనకి ఇన్స్టెంట్గా బాగున్నప్పటికీ పీరియడ్స్ అనేవి స్టాప్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా మనం పీరియడ్స్ అనేవి అస్సలు డిలే చేయొద్దు, టైం టు టైం వాటిని కంటిన్యూగా రాయవలసిందే అనమాట. సో అవసరము అనుకున్నప్పుడు మాత్రం ఈ రెమెడీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీస్ అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. చాలా ఈజీగా మీకు 1 or 2 days ముందుగానే పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఇంకెందుకండి ఆలస్యం, ఈ సూపర్ పవర్ఫుల్ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక రెమెడీ కోసం ఫస్ట్ అయితే ఇలా క్లీన్గా ఉన్న ఒక చిన్న కిచెన్ రోల్ తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. మీరు ఎక్కువగా తయారు చేసుకుని కూడా దీన్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే, మనం చక్కగా ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కిచెన్ రోల్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1 tablespoon జీలకర్ర, 1 tablespoon వామును యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే, ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 100% న్యాచురల్ సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సూపర్గా వర్క్ అవుతాయండి. పీరియడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో ముఖ్యంగా మనం ఇక్కడ యూజ్ చేసే వాము అనమాట. వాము వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎన్నో నెలల తరబడి ఆగిన పీరియడ్స్ ని చాలా హెల్తీగా ఫాస్ట్గా తెప్పించుకోవడానికి వామ్ అనేది ఆయుర్వేదం మెడిసిన్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నేనంటున్న మాట కాదండి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. మరి వాము ఎందుకు ఇంతలా వర్క్ అవుతుంది అంటే, వాములో ఉండే థైమాల్, సాపోనిన్స్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ అనేవి యూట్రస్ మజిల్స్ని, కండరాల్ని బాగా ముడుచుకునేలాగా చేసి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ జీలకర్ర అనేది ఇరెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేస్తుందండి. అంతేకాకుండా మన బాడీలో ఎక్కడ పెరిగిపోయిన ఎక్స్ట్రా ఫ్యాట్ అయినా సరే కొవ్వుని కరిగించి మనం ఈజీగా బరువు తగ్గడానికి ఈ 2 చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ కిందులోకి చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకుంటున్నా. ఈ రెమెడీలో మీరు ఖచ్చితంగా బెల్లం అనేది యూజ్ చేయాలండి. మిగతా ఏమి యూజ్ చేయొద్దు అనమాట. అంటే షుగర్ లాంటివి కూడా యూజ్ చేయొద్దు. బెల్లం ప్లేస్లో ఆల్టర్నేట్గా ఇంకేమైనా యూజ్ చేయాలని చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట. కొన్ని రెమెడీస్కి ఆల్టర్నేట్ అనేది ఏమీ ఉండదండి. ఖచ్చితంగా చూపించిన ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేయాల్సిందే అనమాట. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో బెల్లం వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని స్టోర్ కూడా చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేయొచ్చు. ఇలా తీసుకొని ఈ పౌడర్ వల్ల ఇంకా మనకి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉందండి. అదేంటి అనేది కూడా క్లియర్గానే చెప్తాను మీకు. పీరియడ్స్ టైంలో మనకి చాలా వరకు స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అలా కడుపులో నొప్పి కానీ, ఇంకా చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తూ ఉందంటూ ఉంటారు, నడువు నొప్పి, ఇంకా స్ట్రెస్, హెడేక్, ఇరిటేషన్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి పీరియడ్స్ టైంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది పౌడర్ అనేది. సో చూసారు కదండి, ఇలా రెడీ చేసుకున్న దాన్ని మరి ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ అనేవి తీసుకోవాలన్నమాట. డ్రింకింగ్ వాటర్ అయితే తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని 3 tablespoons అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి, అప్పుడే మనకి పీరియడ్స్ త్వరగా రావడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 tablespoon వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా క్లియర్గానే చెప్తా మీకు.
ఫస్ట్ అయితే ఈ డ్రింక్ అనేది గోరువెచ్చగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో ఎంప్టీ స్టమక్ పైన అంటే పరిగడుపున ఉదయం పూట అయితే తీసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ డ్రింక్ వరకు తీసుకోవాలి. ఇలా మీరు ఒక్కరోజు తీసుకుంటే చాలండి. ఎన్నో డేస్ మట్టి ఆగినా మీ పీరియడ్ అనేది చాలా ఫాస్ట్గా స్పీడ్గా వచ్చేసింది ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఇది లిక్విడ్ లాగా తీసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పౌడర్ని కూడా 3 టేబుల్ స్పూన్స్ తినేసి గోరువెచ్చటి నీళ్ళు తాగినా సరిపోతుంది అనమాట. ఎలా తీసుకున్నా మనకి సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రెమెడీ అనమాట. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే రెండింటిని ట్రై చేసినా మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తారు రెండింటిని. సో సెకండ్ రెమెడీ కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెని తీసుకొని ఇందులో గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి పీరియడ్స్ త్వరగా రావడానికి చాలా బాగా వర్క్ అవుతాయి. అందులో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాము 1 టేబుల్ స్పూన్, అలానే బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న వాటిని రెండింటిని యాడ్ చేసుకొని ఈ గిన్నెని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు మంచిగా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ అనేది మీరు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే ఇది కూడా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే మార్నింగ్ టైంలో ఎంప్టీ స్టమక్ పైన అయితే డ్రింక్ తీసుకోవాలన్నమాట. మీరు టీ కాఫీ ఎలాగైతే తీసుకుంటారో అలా మీరు తాగగలిగే వేడితోటి ఈ డ్రింక్ అనేది మీరు తాగాలి. ఓకేనా. కావాలి అంటే ఇందులోకి మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా మిక్స్ చేసుకొని మంచిగా మీరైతే ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేసుకోవాలి అంటే మన డైలీ రొటీన్ అనేది కొంతవరకు చేంజ్ చేసుకోవాలి. కొంచెం మెడిటేషన్, యోగా చేయడం, ఇంకా మనం మంచి ఫుడ్ అనమాట, విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ, ఇంకా జ్యూసెస్ కానీ, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఇవి చాలా అవసరం. ఓకేనా. సో తప్పకుండా అవి కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఈ ఒక్క డ్రింక్ తోటి మనకి చాలా ఫాస్ట్గా ఇమీడియట్గా పీరియడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇక్కడ నేను షేర్ చేసిన ఈ 2 డ్రింక్స్ అనేవి 1 hour 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే తీసుకోండి. ఒకేసారి అయితే అవసరం లేదు. ఓకేనా. ఇవి మనం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. మనకి ఏదో తాగాము అన్న ఇదైతే ఏముండదు. అండ్ వగరగా అట్లా ఏమనిపించదు అనమాట. కొంచెం స్వీట్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందిగా అయితే అనిపించదు అనమాట తాగడానికి. సో ఇలా తయారు చేసుకున్న ఒక గ్లాస్ వరకు డ్రింక్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. అప్పుడే మనకి ఇమీడియట్లీగా మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత మంచి సూపర్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే డ్రింక్స్ ఉండగా మనకి ఇంకా టాబ్లెట్స్ కానీ అవన్నీ ఎందుకు చెప్పండి, అస్సలు అవసరం లేదు కదా. సో ఈ డ్రింక్ అనేది మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట. మనకి ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ అనమాట. మంచి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మనకి పీరియడ్స్ అనేవి కూడా టైం టు టైం అయితే మనకి కరెక్ట్గా రావన్నమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి మంచి ఫుడ్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పీరియడ్స్ అనేవి ఆటోమేటిక్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ వాటర్ అనేవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. ఓకేనా. గుర్తుంచుకోండి. టైం టు టైం వచ్చే పీరియడ్స్ తోటి అస్సలు ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా ఒక 1 hour 2 days ముందుగానే పీరియడ్స్ అనేవి తెప్పించుకోండి. ఓకేనా. సో టాబ్లెట్స్ అనేవి అస్సలు యూజ్ చేయొద్దు. మీకు మళ్ళీ చెప్తాను. నేను చెప్పిన విధంగా ఈ 2 డ్రింక్స్ తీసుకున్న తర్వాత 1 to 2 hours మీకు పీరియడ్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన కిచెన్లో మనకి న్యాచురల్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి పీరియడ్స్ అనేవి ముందుగానే ఎలా తెప్పించుకోవాలో షేర్ చేశాను కదా. మరి అవసరమో అనుకున్నప్పుడు తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట లేడీస్ అందరికీ. సో టాబ్లెట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి అంత మంచిది కాదు. సో గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఈ చిన్న రెమెడీ మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకొని డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.